నవ్యాంధ్రకు పెట్టుబడులు పరిశ్రమలను తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. గత నెలలో చైనాలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన సీఎం ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకు కజకిస్తాన్, రష్యాలో పర్యటించనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రెజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు వివరించనుంది బాబు టీం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పరిశ్రమలను ఆకర్షించడమే లక్ష్యంగా గత 2 ఏళ్ల కాలంలో అనేక దేశాల్లో పర్యటించారు చంద్రబాబు. ఇటీవల చైనా టూర్ విజయవంతం కావడంతో ఈసారి రష్యాపై ఫోకస్ చేశారు ఏపీ సీఎం. ఇవాళ ముఖ్యమంత్రి బృందం కజకిస్తాన్లోని ప్రధాన నగరం అల్మాటీ చేరుకుంటుంది. అక్కడ దాదాపు 5 గంటల పాటు జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో చంద్రబాబు బిజీగా గడుపుతారు. కజకిస్తాన్ రక్షణ మంత్రి, ఆస్థాన మేయర్తో పాటు ఇతర అధికారులతో ఆయన సమావేశమవుతారు. కజకిస్తాన్ రాజధాని ఆస్థాన నిర్మాణంలో ఉపయోగించిన మేలైన పద్ధతులను అమరావతికి అన్వయించే విషయంపైన బాబు ఆరా తీనున్నారు. ఆదివారం చంద్రబాబు అల్మాటీ నుంచి రష్యాలోని ఎక్టెరిన్బర్గ్ చేరుకుంటారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, విదేశీ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసే సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 7వ అంతర్జాతీయ పారిశ్రామిక వాణిజ్య ప్రదర్శన ఇన్నోఫ్రోమ్ ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు. భారత్ భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తున్న ఈ ఇండస్ట్రియల్ ట్రేడ్ ఫెయిర్ లో చంద్రబాబుతో పాటు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా పాల్గొననున్నారు. ఇన్నోఫ్రోమ్ కు 75 దేశాల నుంచి హాజరయ్యే వేలాది మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక ఆవిష్కర్తలను కలుసుకునేలా చంద్రబాబు బృందం ప్రణాళికలు రచించింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తన ప్రెజెంటేషన్లో వివరిస్తారు సీఎం. విస్తృతంగా జరిగే సమావేశాలు, ద్వైపాక్షిక భేటీల్లోనూ బాబు టీం పాల్గొంటుంది.